అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి జూలై 15 నుంచి 31 దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. వీళ్ళ కెరియర్, బిజినెస్, రిలేషన్‌షిప్ ఎలా ఉందో చూద్దాం. మీకు ఈ 15 డేస్‌లో ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో కొంచెం చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. బట్ కొంచెం మీరు అనవసరమైన విషయాలకి ఎక్కువ డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుంది. అంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ లైక్ మీ ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యుండొచ్చు. లేకపోతే వర్క్ ప్లేస్‌లో మీకేదైనా ప్రాబ్లమ్ అయినా ఉండొచ్చు. బట్ ఎక్కువ డిప్రెషన్‌లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయిన్‌గా అయితే కెరియర్ విషయంలో కొంచెం డిప్రెషన్ ఉంటుంది. అంటే ఏదైనా అంటే మీరు అనుకున్నదంత సక్సెస్ అవ్వకపోవడం, మీరు ప్రెజెంట్ చేస్తున్న జాబ్‌లో అంత మీకు సాటిస్ఫాక్షన్ లేకపోవడము, ఇంకా మంచి జాబ్ రావాలి. సో, నేను ఇంకా మంచి పొజిషన్‌లో ఉండాలి అన్న వే ఆఫ్ థింకింగ్ ఇదంతా ఎక్కువగా కనిపిస్తుంది. సో, దానివల్ల మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం, దానివల్ల డిప్రెషన్‌లో ఉండడము ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఎక్కువ థర్డ్ పార్టీస్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీ మీద. అంటే వేరే వాళ్ళు మీకు కొంచెం నెగెటివ్‌గా చెప్పడము, మీరేదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే దాన్ని ఇంకా కొంచెం వాళ్ళు నెగెటివ్‌గా చెప్పి సో, మీ ప్రాబ్లమ్‌ని ఇంకా పెంచడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, ఎక్కువ థర్డ్ పార్టీస్ ఎవరైనా మీతో ఏదైనా నెగెటివ్‌గా చెప్తే దాన్ని మీరు కొంచెం తీసుకోకుండా ఉంటే బెటర్. లేకపోతే మీకు కెరియర్ విషయంలో గానీ, జాబ్ విషయంలో గానీ ఏదైనా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే బిజినెస్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు మీకు బిజినెస్‌లో. కొత్తగా స్టార్ట్ జేస్తారు. ఆల్రెడీ మీరెప్పటినుంచో ప్లానింగ్‌లో ఉంటే గనక కొత్త బిజినెస్ అనేది ఖచ్చితంగా ఈ మంత్‌లో మీరు స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిజినెస్ వైస్ అయితే చాలా బావుంది. అండ్ న్యూ బిగినింగ్ మీకు ఫైనాన్సెస్ కోసం గనక చూస్తున్న వాళ్ళకంటే ఇప్పటిదాకా బిజినెస్‌లో గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకి న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు. అండ్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. హెల్త్ వైస్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. హెల్త్ వైస్ మీకు ఎట్లాంటి ఇష్యూస్ కనిపించట్లేదు. మీరిప్పటిదాకా హెల్త్ పరంగా ఏమన్నా ఫేస్ చేసున్నా సో, దాని నుంచి కూడా మీరు ఓవర్‌కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హెల్త్ వైస్ చాలా బావుంటుంది. నెక్స్ట్ రిలేషన్‌షిప్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. పాజిటివ్‌గా ముందుకు వెళ్తారు. ఒకవేళ మీకు ఇప్పటిదాకా ఏదైనా రిలేషన్‌లో మిస్‌అండర్‌స్టాండింగ్స్ గాని అలా ఉన్నా, దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అయ్యి పాజిటివ్‌గా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ ఎక్కువ మీరు వర్క్ మీద ఫోకస్ పెట్టడం వల్ల మీకు కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం కుదరకపోవచ్చు. ఈ 15 డేస్‌లో మీకు ఎక్కువ వర్క్ టెన్షన్స్ గూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్టూడెంట్స్ చాలా పేషెన్స్‌గా ఉండాలి. మీరు ఏదైనా ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతుంటే సో, చాలా కొంచెం కూల్ మైండ్ తోటి చాలా పేషెంట్‌గా ఉంటేనే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ అనేది చాలా బాగా చేయగలుగుతారు. అండ్ మీకు రిజల్ట్స్ కూడా పాజిటివ్‌గా వస్తాయని చెప్పొచ్చు. ఫైనాన్సెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో మీకు చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. సో, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అది ఖచ్చితంగా మీకు పాజిటివ్‌గానే వెళ్తుంది. సో, మీరేదైనా ఫైనాన్సెస్‌లో అమౌంట్ ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్ చేసుకుంటే లైక్ రియల్ ఎస్టేట్‌లో గానీ, స్టాక్ మార్కెట్ బిజినెస్ కానీ ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. అది గూడా మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి గూడా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. అక్కడ గూడా మీకు మంచి జాబ్ వచ్చే ఛాన్సెస్ గూడా ఉంది. సో, మీరు ఓవరాల్‌గా ఎక్కువ సక్సెస్‌నే చూస్తారు. బట్ కొన్ని విషయాల్లో అన్నెసెసరీగా డిప్రెషన్ ఉండడం అనేది ఉంటుంది. సో, దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు కుదిరితే మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అది కొంచెం మీకు తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.